బ్రేకింగ్ న్యూస్ ఇటు బిర్యానీ విషయంలో హైదరాబాద్ బ్రాండ్ అయితే పడిపోయింది. ఫుడ్ క్వాలిటీ విషయంలో హైదరాబాద్ చిట్ట చివరగా నిలుస్తోంది. ఫుడ్ క్వాలిటీపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చేసిన సర్వేలో చేదు నిజాలు బయటకొచ్చాయి. హైదరాబాద్ సహా దేశంలోని 19 నగరాల్లోని హోటల్స్, రెస్టారెంట్ల ఆహార నాణ్యతపై సర్వే చేయగా హైదరాబాద్కు అట్టడుగు స్థానం వచ్చింది. ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్ ప్లేస్లో ఉంది. సిటీలో ఫుడ్ సేఫ్టీపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ బిర్యానీ ప్రతిష్ట దెబ్బతీసేలా హోటల్స్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. కల్తీ ఆహారంతో హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ను దెబ్బతీస్తున్నారు. ఇక హోటల్స్ కనీస నాణ్యత ప్రణాళికను కూడా ఇటు పాటించడం లేదని సర్వే చెబుతోంది. గడిచిన 2 నెలల వ్యవధిలో 84% ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైన రాష్ట్రంగా ఇటు భాగ్యనగరం రికార్డ్స్కి ఎక్కింది. ఇక 62% హోటల్స్ గడువు తీరినా పాడైపోయిన కుళ్ళిన ఆహారాన్ని కస్టమర్స్కు వడ్డిస్తున్నట్లుగా సర్వే చెబుతోంది. బిర్యానీ శాంపిల్స్లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్టుగా తేలింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేతో జీహెచ్ఎంసీ సేఫ్టీ విభాగం ఇప్పుడు అలర్ట్ అయింది. హోటల్స్, రెస్టారెంట్స్లో మార్పు వచ్చేంత వరకు నిరంతరం డ్రైవ్స్ చేపట్టాలని నిర్ణయించింది. మరో నెల రోజుల వరకు ఇటు సిటీలో ఫుడ్ సేఫ్టీ టీం మెరుపు దాడులు చేయబోతుంది. ఫుడ్ క్వాలిటీ విషయంలో హైదరాబాద్ అయితే చిట్ట చివర నిలిచింది. ప్రెసెంట్ ఇప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ఫుడ్ క్వాలిటీ విషయంలో హైదరాబాద్ లాస్ట్ పొజిషన్ ని ఇటు తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఇటు తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయిన వాళ్ళ సంఖ్య కానివ్వండి, లేకపోతే ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇటు జీహెచ్ఎంసీ ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? ఎస్, ప్రెసెంట్ నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ఏవైతే వచ్చాయో వాటిని ప్రెసెంట్ అయితే హైదరాబాద్ నగరవాసులు ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు క్రైమ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ అన్ని రెస్టారెంట్లు అంటే 5 స్టార్ హోటల్స్ నుంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వరకు ప్రతి ఒక్క ఫుడ్ విభాగం ఎక్కడైతే ఉంటుందో అక్కడ రైడ్స్ చేస్తున్నారు. రీసెంట్ గా కూడా మనం చూసాం, ఒకసారిగా ఆకస్మిక దాడులు మేయర్ విజయలక్ష్మి కూడా చేశారు. 2-3 హోటల్స్ ని కూడా క్లోజ్ చేయించినటువంటి పరిస్థితి. ఒకవైపు మనం నాట్ ఓన్లీ ఇప్పుడే కాదు, ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ నుంచి అనేక కంప్లైంట్స్ హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకవైపు జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడికక్కడ రైడ్స్ నిర్వహిస్తున్నారు, లైసెన్స్ రద్దు చేస్తున్నారు, హోటల్స్ ని కూడా క్లోజ్ చేస్తున్నారు. కానీ ఒకవైపు క్లోజ్ చేస్తుంటే మరొక వైపు మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఏవైతే కల్తీ అనేది మాత్రం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్ అంటే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తొచ్చేది ఇరానీ చాయ్, హైదరాబాద్ బిర్యానీ. అలాంటి హైదరాబాద్ బిర్యానీ ప్రెస్టీజియస్ ఇప్పుడు డౌన్ ఫాల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ బిర్యానీ ఉన్నటువంటి ప్రతి ఒక్క హోటల్లో కూడా అసలు ఎటువంటి క్వాలిటీ మెయింటైన్ చేయడం లేదు, ఎటువంటి హైజీన్ మెయింటైన్ చేయడం లేదని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ఒక ఆర్డర్ ని కూడా పాస్ చేసింది. ఇక దాదాపు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 19 మెట్రోపాలిటన్ సిటీస్ లో రైడ్స్ నిర్వహించి సర్వే చేస్తే అందులో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. మొత్తం కూడా కల్తీ ఆహారంలో హైదరాబాదే ఫస్ట్ ఉంది అంటూ కూడా ఈ నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ అయితే నిన్న ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ లో గత 2 నెలల నుంచి మనం చూసుకుంటే దాదాపు 84% పాయిజన్ అంటే ఫుడ్ పాయిజన్ కేసెస్ నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా కూడా అనేక ఇష్యూస్ మనం చూసాం. మయోనీస్ వల్ల కానివ్వండి, మోమోస్ వల్ల కానివ్వండి, ముఖ్యంగా షవర్మా వల్ల, వీటి వల్ల అనేక కంప్లైంట్స్ కూడా నమోదయ్యాయి. అందులో లాస్ట్ 2 మంత్స్ లో మాత్రం 84% ఫుడ్ పాయిజన్ కేసెస్ నమోదయ్యాయి. 62 హోటల్స్ ఏవైతే 62% ఆఫ్ హోటల్స్ ఏవైతే ఎక్స్పైరీ అయిపోయినటువంటి ఫుడ్, అన్హైజీన్ ఫుడ్, ముఖ్యంగా కుళ్ళిపోయినటువంటి మాంసం, కుళ్ళిపోయినటువంటి కూరగాయలు అమ్ముతున్నట్టుగా కూడా ఈ సర్వేలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక ఎంటైర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రెస్టారెంట్ లో, చిన్న రెస్టారెంట్ పెద్ద రెస్టారెంట్ అని కాదు, రోడ్డు పైన ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి 5 స్టార్ హోటల్స్ దాకా ప్రతి ఒక్క దగ్గర కూడా కలుషితమైనటువంటి ఆహారం మాత్రమే అమ్ముతున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి హైజీన్ లేదు. మరీ ముఖ్యంగా
మాంసం ఏదైతే ఉంటుందో, యాక్చువల్లీ ఈ మాంసం ఏదైతే ఉంటుందో అది ఫ్రీజ్ చేసేటటువంటి కెపాసిటీ మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కి లేదు. ఇది కేవలం అబ్రాడ్స్ లో మాత్రమే ఈ సిస్టమ్ ఉంటుంది. కానీ హైదరాబాద్ లో మనం ఎక్కడ చూసుకున్నా సరే, మనం ఈ క్షణం వెళ్ళి ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఏదైతే ఫ్రీజ్ చేసినటువంటి ఫుడ్డే బయటకు తీసిస్తారు. ముఖ్యంగా మాంసాన్ని, అంటే ఈ రోజు కొన్నటువంటి మాంసాన్ని దాదాపు వారం రోజుల పాటు కూడా ఫ్రీజ్ చేస్తున్నారు. దీని వల్ల ఎక్కువగా ఫుడ్ పాయిజన్ అనేది అవుతుంది. ఎందుకంటే మాంసం అనేది మన దగ్గర ఉన్నటువంటి టెంపరేచర్ కి, మన దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ ఆఫ్ ఎక్విప్మెంట్స్ కి ఫ్రీజ్ చేసినటువంటి వెంటనే విత్ ఇన్ హార్స్ ఆర్ లేదంటే 24 hours లో దాన్ని బయటకి తీసి వెంటనే వండేయాల్సి ఉంటుంది. వండిన తర్వాత, అంటే ఒక్కసారి ఫ్రీజ్ చేసినటువంటి ఫుడ్ మళ్ళీ రిపీట్ గా ఫ్రీజ్ చేయకూడదు. కానీ ప్రతి ఒక్క రెస్టారెంట్ లో, ఈవెన్ చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో అమ్మేటటువంటి నూడిల్స్ లో, ఫ్రైడ్ రైస్ లో వేసేటటువంటి చికెన్ పీసెస్ కూడా ఫ్రీజ్ చేసి అమ్ముతారు. అవి వారం 10 రోజులు కూడా ఫ్రీజ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎక్కువగా మాంసం అనేది కుళ్ళిపోతుంది అని అయితే వైద్యులు కూడా ఒకవైపు చెప్తున్నారు. ప్రస్తుతం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ లో కూడా సర్వేలో కూడా తేలింది ఇదే. ఈ మాంసం ఎక్కువగా కుళ్ళిపోవడం వల్ల 82% ఆఫ్ పీపుల్ ఫుడ్ పాయిజన్ కి గురవుతున్నారు. దాదాపు 64% ఆఫ్ హోటల్స్ హైజీన్ మెయింటైన్ చేయడం లేదంటూ కూడా రికార్డ్స్ తెలపడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ బిర్యానీ అంటే మనం దమ్ బిర్యానీ కానివ్వండి, ఇతర బిర్యానీలు కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో ఆ బిర్యానీలో వాడేటటువంటి మాంసంలో కూడా కలుషితం ఉంది అంటూ ఇప్పటికే నేషనల్ బ్యూరో గుర్తించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రెసెంట్ జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ కూడా అయ్యారు. అయితే హేమ, ఇటు చూస్తే ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కొన్ని ఫుడ్ కలర్స్ ను బ్యాన్ చేసాయి. అయితే తెలంగాణ కూడా అటువంటి డెసిషన్స్ ఏమైనా తీసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చా? యాజ్ ఆఫ్ నౌ అంటే కొన్ని ఫుడ్ కలర్స్ లో ఇటు కంప్లీట్ గా మనల్ని డ్యామేజ్ చేసే కొన్ని కెమికల్స్ అందులో ఉన్నాయంటూ కూడా రీసెంట్ గా కర్ణాటక ప్రభుత్వం బ్యాన్ చేసింది. మరి తెలంగాణ అటువంటి డెసిషన్ తీసుకుంటుంది అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా రీసెంట్ గా కొన్ని స్టేట్ లో మనం చూసాము. ఏదైతే అంటే ఒక వ్యక్తికి కానివ్వండి, లేదంటే ఫుడ్ తీసుకున్న తర్వాత హాని కలిగించేటటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేశారు. అదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మయోనీస్ ని బ్యాన్ చేశారు. అంటే ఎగ్గుతో చేసినటువంటి మయోనీస్ ని బ్యాన్ చేశారు. ఏదైతే వెజిటేరియన్ మయోనీస్ ఉంటుందో అది మాత్రమే ప్రెసెంట్ మన హైదరాబాద్ లో చలామణి అవుతుంది. అది మాత్రమే అన్ని రెస్టారెంట్ లో కూడా యూజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా నేషనల్ క్రైమ్ బ్యూరో ఎప్పుడైతే సర్వే చేసిందో అప్పుడు ప్రధానంగా తేలింది ఏంటంటే ఫుడ్ కలర్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా బిర్యానీలో వాడేటటువంటి ఫుడ్ కలర్స్, మనం హోటల్స్ లో బిర్యానీలో చూస్తే మనకి ఒక డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది, లైక్ రెడ్ అండ్ ఎల్లో రైస్ కనిపిస్తుంటుంది. సో అది చాలా పాయిజన్ అంటూ కూడా గుర్తించారు. సో ఈ ఫుడ్ కలర్ ఆల్రెడీ మన దగ్గర ఎక్కువగా వాడొద్దు అంటూ కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ కూడా కొన్ని హోటల్స్ మాత్రం మేము హెర్బల్ ఫుడ్ కలర్స్, అంటే లైక్ దానిలో ఎటువంటి పౌడర్స్, ఎటువంటి కెమికల్స్ కలవనటువంటి హెర్బల్ ఫుడ్ కలర్స్ వాడుతున్నామని చెప్తున్నారు. కానీ అలా ఎవరు కూడా వాడడం లేదు. కెమికల్స్ ఉన్నటువంటి ఫుడ్ కలర్స్ ని మాత్రమే వాడుతున్నారు. వాటిని బ్యాన్ చేసేటటువంటి ఆలోచనలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి రైడ్స్ లో ప్రధానంగా మేయర్ గుర్తించేది ఏంటంటే ఫుడ్ కలర్స్ ని ఎక్కువ మోతాదులో వాడుతున్నారు. అవి చాలా డేంజరస్ కెమికల్స్ తో కూడినటువంటి ఫుడ్ కలర్స్ అంటూ కూడా గుర్తించారు. అవి వాడుతున్నందుకు ఒక 2-3 హోటల్స్ లైసెన్స్ కూడా రద్దు చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ ఫుడ్ కలర్ ని బ్యాన్ చేసేటటువంటి ఆలోచనలు ఒకవైపు ఉన్నారు. మరొక వైపు రిపీటెడ్ గా కుక్ చేసేటటువంటి మీట్, అంటే ఎప్పటికప్పుడు రైడ్స్ చేస్తూ, అంటే ఆల్రెడీ మనం చూసాం 6 నెలల నుంచి కంటిన్యూగా రైడ్స్ చేస్తున్నారు. ఇక ఈ 1 month కూడా, అంటే మళ్ళీ ఈ సిచ్యువేషన్ రిపీట్ అవ్వకుండా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏవైతే రెస్టారెంట్స్ ఉన్నాయో వాటిలో హైజీన్ మెయింటైన్ చేసే విధంగా కంటిన్యూగా రైడ్స్ చేస్తామని భావించినప్పటికీ కూడా రీసెంట్ గా మనం చూసాం, ఈ రోజు వెళ్లి కంప్లైంట్ ఇచ్చి అక్కడ లైసెన్స్ రద్దు చేసిన వెంటనే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు హోటల్స్ ని ఓపెన్ చేస్తున్నారు, యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఈసారి అయినా ఇప్పుడు వచ్చినటువంటి రికార్డ్స్ ని బేస్ చేసుకోండి. ఎందుకంటే హైదరాబాద్ అంటే ఒకవైపు ఫుడ్ కి, ఒకవైపు బిర్యానీకి ఎంతో ఫేమస్ గా ఉండింది, ఎంతో ప్రెస్టీజియస్ గా ఉండింది. అలాంటి హైదరాబాద్ ప్రెసెంట్ ఫుడ్ క్వాలిటీ విషయంలో లాస్ట్ పొజిషన్ లో ఉంది. మరొక వైపు కలుషితమైనటువంటి ఆహారం దొరికే సిటీగా హైదరాబాద్ అయింది. కాబట్టి ఇక్కడైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని, ప్రధానంగా యాక్షన్ తీసుకొని ఎక్కడైతే సేఫ్టీ మెజర్స్ లేవో వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి కంప్లీట్ గా హోటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి క్లోజ్ చేస్తే గానీ ప్రస్తుతం ఉన్నటువంటి తీరు మారదు. ప్రస్తుతం దీనిపైన అధికారులు కూడా
ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే హేమ, ఇందాక మీరు చెప్పినట్టు ఎస్పెషలీ నాన్ వెజ్ ఎవరైతే ఏ హోటల్స్ అయితే వాడుతున్నారో అక్కడ కుళ్ళిన నాన్ వెజ్ కానివ్వండి, లేకపోతే ఎక్స్పైర్డ్ ఎక్కువ రోజులు నిలువ చేసిన నాన్ వెజ్ ని వాడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే హైదరాబాద్ లో మనం చూస్తే ఏషియన్ క్యూజిన్ అంటూ, లేకపోతే మిడిల్ ఈస్ట్ క్యూజిన్ అంటూ ఎన్నో నాన్ వెజ్ ఐటమ్స్ పార్ట్ ఆఫ్ చికెన్ అండ్ మటన్, ఇటు సీ ఫుడ్ అవన్నీ కూడా తెస్తూ ఉంటారు. అయితే ఇది ఎక్కువగా జనాలు కొనటం మనం తక్కువగానే చూస్తూ ఉంటాం. సో ఇటువంటి పెద్ద పెద్ద హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోటల్స్ మీద కూడా రైట్స్ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా చిన్న హోటల్ పెద్ద హోటల్ అని కాదు, ప్రతి ఒక్క దగ్గర కూడా రైడ్స్ చేస్తామని చెప్తూ ఉన్నారు. రీసెంట్ గా కూడా మనం చూసాం మొఘల్ రెస్టారెంట్ తో పాటు డైనిన్ లాంటి రెస్టారెంట్స్ లో కూడా ఎప్పటికప్పుడు రైడ్స్ చేశారు. రైడ్స్ చేసి వెంటనే వాటికి సంబంధించినటువంటి లైసెన్స్ ని కూడా రద్దు చేశారు. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తుంది ఏంటంటే అనేక కంప్లైంట్స్ ఎక్కువ 5 స్టార్ హోటల్స్ నుంచి వస్తున్నాయి. 5 స్టార్ హోటల్స్ లో రీసెంట్ గా మనం చూసుకుంటే సుబ్బయ్య గారి హోటల్, అంటే అది ఎంత ఫేమస్ హోటల్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. అక్కడ మొత్తం కూడా కంప్లీట్ వెజ్ మీల్ దొరుకుతుంది. ఎవరైతే ఆంధ్ర సైడ్ స్టైల్ ఆఫ్ ఫుడ్ తినాలంటే సుబ్బయ్య గారి హోటల్ కి వెళ్తారు. అలాంటి హోటల్లో కూడా ఫుడ్ లో అంటే తినేటటువంటి సమ్ రైస్ లో జెర్రీ రావడం, తర్వాత రీసెంట్ గా కృతుంగ రెస్టారెంట్ హోటల్లో సమ్ పప్పులో జెర్రీ రావడం, ఇలాంటివి అనేక ఇన్సిడెంట్స్ జరిగాయి. ప్రధానంగా ఎవరైతే చిన్న హోటల్స్ అంటే ఇక్కడ హైజీన్ ఉండదు, నీట్ గా క్వాలిటీ ఉండదు అని రెస్టారెంట్స్ కి వెళ్తారో అక్కడే ప్రధానంగా ఫుడ్ లో ఈ జెర్రీలు, బొద్దింకలు, బల్లెలు, ఏకంగా రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక హోటల్ అయితే కప్ప కూడా ప్రత్యక్షమైంది. అంటే ఎంత చండాలంగా అక్కడ ఉన్నటువంటి కిచెన్ మారిందో ఒక్కసారి అర్థమవుతుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళిన తర్వాత కూడా ఆ ప్రాంగణంలో అంటే బయట అట్మాస్ఫియర్ అంతా కూడా ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. కానీ ఒక్కసారి కిచెన్ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం షాక్ కి గురవుతున్నారనే చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కుళ్ళిపోయినటువంటి మాంసం, కుళ్ళిపోయినటువంటి కూరగాయలు, ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఎన్నో ప్రోడక్ట్స్ తో పాటు అసలు ఎటువంటి హైజీన్ లేనటువంటి కిచెన్ అట్మాస్ఫియర్ చూస్తున్నారు. వెంటనే వాళ్ళకి నోటీస్ ఇస్తున్నారు. అంటే మొదటిగా నోటీస్ ఇస్తున్నారు, మరొకసారి మాత్రం రైడ్ కి వెళ్ళడం లేదు. కొన్ని హోటల్స్ కి నోటీస్ వచ్చి వదిలేస్తున్నారు. సరే నోటీసే కదా ఏమైంది అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎప్పటిలానే కంటిన్యూగా సేమ్ అదే పద్ధతిని మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఒక్కసారి నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అధికారులు వెళ్ళి వాళ్ళ లైసెన్స్ రద్దు చేయడం, లేదంటే హోటల్ సీజ్ చేయడం, ఇలాంటివి చేస్తేనే కాస్తైనా వీళ్ళు మారుతారని అయితే నగరవాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే రామేశ్వరం లాంటి కేఫ్ లో కూడా మనం ఎన్నో రైడ్స్ చూసాం, అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. కానీ ఈ రోజు రైడ్స్ చేస్తే నెక్స్ట్ డేనే మళ్ళీ పబ్లిక్ వెళ్ళి ఆస్ట్రీస్ గా అక్కడ కూర్చుంటున్నారు, తింటున్నారు. అంటే పబ్లిక్ లో ఒక వైపు రైడ్స్ అయ్యాయి అంటే అక్కడ మళ్ళీ మొత్తం కూడా మారిపోతుంది, తీరు మొత్తం మారిపోతుందని భావిస్తున్నారు. కానీ కిచెన్ లో మాత్రం ఎటువంటి మార్పులు రావడం లేదు. కేవలం కారణం ఫుడ్ సేఫ్టీ అధికారులనే చెప్పుకోవచ్చు. ఒకవైపు హెడ్ ఆఫీస్ నుంచి వెళ్ళి రైడ్స్ చేస్తుంటే మరొక వైపు లోకల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ మాత్రం ఏం కాదు మీరు ఓపెన్ చేసుకోండి అని చెప్తున్నారు. రీసెంట్ గా షవర్మా ఎక్కడైతే మనం సికింద్రాబాద్ దగ్గర మనం చూసుకుంటే షవర్మా విషయంలో కూడా అలానే అయింది. 3 సార్లు కూడా అక్కడికి హెడ్ ఆఫీస్ నుంచి ఆఫీసర్స్ వెళ్ళి క్లోజ్ చేయించిన తర్వాత అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఆఫీసర్స్ మాత్రం ఏం కాదు మీరు ఓపెన్ చేసుకోండి అని చెప్తే 3 సార్లు వాళ్ళు అదే విధంగా ఓపెన్ చేశారు. అక్కడ షవర్మా తిన్నటువంటి 6 మంది అస్వస్థతకు గురయ్యారు. నందినగర్ లో ఉన్నటువంటి మోమోస్ పరిస్థితి కూడా అంతే. అక్కడ లోకల్ అంటే మార్కెట్ లో వెండర్స్ ఎవరైతే ఉంటారో వెజిటేబుల్స్ అమ్ముకుంటారో అలాంటి వాళ్ళతో ఈ ఏదైతే మోమోస్ హాట్ మోమోస్ పేరుతో విక్రయించారు. అక్కడ తిన్నటువంటి వాళ్ళు దాదాపు 60 మందికి అస్వస్థతకు గురయ్యారు. ఒకరైతే ఏకంగా మరణించారు. ప్రతి దగ్గర కూడా జరుగుతుంది ఇదే పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు మయోనీస్ బ్యాన్ చేసామన్నప్పటికీ కూడా ఇంకా స్టిల్ కొన్ని హోటల్స్ లో, కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఎగ్ మయోనీస్ అనేది చక్కగా చలామణి అవుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ హైదరాబాద్ ఒకప్పుడు బిర్యానీ టేస్ట్ రావాలన్నా, ఒకప్పుడు ఫుడ్ టేస్ట్ రావాలన్నా, ఒకప్పుడు హైజీన్ కానివ్వండి, ఒకప్పుడు లాంటి మొత్తం క్వాలిటీ రావాలన్నా సరే ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ గా ఉండాలి. రైడ్స్ చేసిన వెంటనే మరొకసారి వెళ్ళి రైడ్స్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి లైసెన్స్ రద్దు చేయాలి, లేదంటే హోటల్స్ ని మూసివేయాలి. లేదంటే అప్పటి వరకు మాత్రం ఇలానే కొనసాగుతూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ హేమ.